హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఇంతకీ బ్లాగ్ ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నాం. సో ఏంటంటే మా బేసిక్గా వ్లాగ్ ఒకటి చెయ్యాలి అని మేము అంటే ఇప్పుడు టైం దొరికినప్పుడు మేము అలా సపరేట్ వీడియోలు తీసేప్పుడు పెట్టేస్తుంటాం. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, సాధారణంగా మా ఫ్రెండ్ ఒకటి బెంగళూరులో జాబ్ చేస్తాడండి. అది సో ఒకప్పుడు మొత్తం అందరూ కలిసి జాబ్ చేసుకునే వాళ్ళు, వాడికి వేరే జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళాడు. ఆడు సరదాగా వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చాడు అన్నమాట మొన్న. సో ఆ వీడియో కూడా మీకు తొందరలో షార్ట్ రూపంలో మీ ముందుకు వస్తుంది. సో ఆడొచ్చాక వాడు ఎప్పటి నుంచో అంటున్నాడు, అరే మనందరూ సరదాగా ఎక్కడికన్నా దాబాకి కానీ రెస్టారెంట్ కానీ ఎక్కడికైనా వెళ్దాం రా అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సో మాకేంటంటే ఫైన్ సడన్ గా వాడికి బిజీగా ఉండి కుదరక మేము వెళ్ళలేదు. సో ఒక ఫైన్ డే వాడు ఈ రోజు మార్నింగ్ కాల్ చేసి అరే దాబాకి వెళ్దాం నైట్ టైం అనుకుని ఒక చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాం. సో దాబాకి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ మీకు కూడా ఇలాంటి జానీ జిగిరి దోస్తులు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాళ్ళ పేర్లు. అండ్ మాకులాగే అంటే బేసిక్ గా లైఫ్ లో ఫ్రెండ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ద మోస్ట్ మెమరబుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్స్, అందర్ లైఫ్స్ లో. అండ్ మీ లైఫ్ లో అలాంటి పర్సన్ ఎవరున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో వాళ్ళ నేమ్స్ అయితే పెట్టండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఇంగ్లీష్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దాబాకి అయితే మేము స్టార్ట్ అయ్యాము. రామ్గఢ్ అయితే రథం నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి వాడు మన నెక్కకి ప్లాస్ట్ ఉంది అనుకుంటున్నారు కదా, సమ్మర్ ఎఫెక్ట్ అండి. సమ్మర్లో మామిడికాయలు దొరికే కదా తినేస్తే ఎలాగుంటుంది. సో మెడ మీద గడ్డలా వేసినాయి అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి ఒంటి పెద్దది కాకుండా సో అటువంటి బ్యాండేజెస్ మా వాడు కవర్ చేస్తారనమాట. అందుగురించి వెళ్ళలేదు. ఇంకా తీరా చూస్తే బైక్ తీసి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళడమే లేటు. ఆ రెస్టారెంట్ మేము వెళ్తున్న దాబా చాలా ఫేమస్. ఎంతమందికి ఆ దాబా తెలిసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ దాబా కూడా మేము మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇదే ఫ్రెండ్స్, సామల్కోట్ నుంచి రాజమండ్రి వెళ్తున్న బైపాస్ రోడ్ లో మనకైతే పంజాబ్ మాతర్ని దాబా ఉంది. వీళ్ళ కుకింగ్ కానీ ఇంతా కూడా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. సో ఇక్కడ పుల్కా వచ్చేసరికి ఈచ్ పుల్కా 5 రూపీస్. అండ్ అండా కీమా కర్రీ వచ్చేసరికి చీప్ అండ్ బెస్ట్ అనమాట. 80 రూపీస్కే మనకి 3 లేదా 4 సరిపడే కర్రీ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేమైతే ఆర్డర్ అయితే మేము చెప్పేసాము. వీడే మీ ఫ్రెండ్ అని చెప్పాం కదా, ఇదే మా చైల్డ్ దోస్త్ అనమాట. సో అంటే వీటితో ఉంటే మాకు అసలు బాగుంటుంది. అంటే ఫ్రెండ్ ఉంటే అసలు ఎవరి లైఫ్ అయినా సూపర్ ఉంటుంది కదా. ఇక్కడ రామ్గఢ్ చూడండి, అక్కడ మేము ఆర్డర్ చెప్పి వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఏమో ఇండియా మ్యాచ్ చూసేస్తున్నాడు. సో ఈ ఆర్డర్ గురించి పక్కన పెడితే ఇది మేము మా బ్యాచ్ అనమాట. ఇది సడన్ గా మేము అప్పటికప్పుడు మేము అనుకుని వచ్చిన బ్యాచ్ ఇది. సో దాబా చూసేసరికి మాత్రం ఫుల్ అండ్ క్రౌడ్ అండి. ఎక్కడా ప్లేస్ లేదు, ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేకుండా మొత్తం అంతా వెళ్ళింది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా. మెనూ చూడగానే నా కళ్ళన్నీ కూడా రంబా మీదకి వెళ్ళేయండి. రంబా అంటే హీరోయిన్ రంబా కాదండి, రంబా చికెన్ కర్రీ. అది మాతర్లి పంజాబీ దాబాలో ఫేమస్ అనమాట. సో ఆ రంబా చికెన్ కర్రీ, చికెన్ మహారాజా, అండా కీమా, ఈ 3 కర్రీస్ ఆర్డర్ పెట్టుకున్నామండి. సో ఆ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ మా వాడు అన్నాడు, ఆర్డర్ అయిపోతేమో రా అంటున్నాడు. సరే చూద్దాం. నాకైతే మా రామ్గఢ్కి అయితే నేను రామ్గఢ్ అయితే తినేస్తాం. సో మా పక్కన మా ఫ్రెండ్ గడ అయితే తినలేడేమో అని చిన్న డౌట్ పడుతుంది. ఈ ఆర్డర్ గురించి చెప్పి మేము అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఫైనల్లీ నేను చెప్పిన ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కర్రీస్ చెప్తే చాలు పుల్కలు ఆడే తీసుకొస్తాడు. సో పుల్కలు తేడా కాకుండా ఆ కర్రీస్ తీసుకురాగానే మా ఫ్రెండ్ నేనే ఇస్తా అని చెప్పేసి వాడుగాడు వేసుకొని పక్కన పెట్టేశాడు.
దాని తర్వాత నుంచి రామ్గఢ్ తీసుకొని అందరికి సామాజిక న్యాయం చేశారు అనమాట. ఇటువంటి ఫుడ్ విషయంలో సామాజిక న్యాయం చేయాలంటే ఆబ్వియస్లీ మన తర్వాతే. సో అందరూ కొంచెం కొంచెం వేసి మా వాడు మాత్రం కొంచెం ఎక్కగానే వేసుకున్నాడు. మేము వెళ్ళిన ఐదుగురిలో కూడా కొంచెం కాస్త కూస్తూ కొద్ది ఎక్కువ తినేది మీ ఇద్దరమే. తీరా ఆర్డర్ చెప్పిన తర్వాత ఇలా ఆర్డర్ చేసిన తర్వాత డ్రింక్స్ కోసం చెప్పేసి మేము అక్కడ వెయిటర్స్ని పిలుస్తుంటే వాళ్ళేమో హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం అవ్వట్లేదు, మేము మాట్లాడేది ఒక్క ముక్క వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అప్పుడు అర్థమైందండి హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని. సో అప్పుడే చాలా కంకణం కట్టుకొని హిందీ ఎలాగైనా నేర్చుకోవాలనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి మర్చిపోయాను అనమాట. సో అక్కడి నుంచి అలా తింటూ మా ఫ్రెండ్స్తో సోదేసుకుంటూ ఫుడ్ కూడా మాకు చాలా అంటే చాలా హెవీ అయిపోయింది అనమాట. వాడు పులకాలు వద్దురా నాయన అంటే పొలమని వేసేవాడు తెచ్చి తినలేక మా వాడు పాపం చోట్లకి ఎక్కేసి మొత్తం మా ఫ్రెండ్ అప్పటికి అంటున్నాడు, నువ్వు తిన్నావురా నేను చెప్పానా? మేము ఊరుకుంటామా, ఫుడ్ చూస్తే మరి మాకు ఏదైపోతుంది కదా. ఇంకా అందుకని మేము తినగలమా తినలేమా అని ఆలోచించకుండా పొలమని ఆర్డర్ పెట్టేస్తాం. ఇంకా మా తిప్పలు వచ్చి ఎక్కువైపోయింది కదా, సరదాగా డ్రింక్స్ తీసుకోమని చెప్పేసి నా పక్కనోడు ఒక 5 బాటిల్ చెప్పాడు. నేనా లీటర్ బాటిల్ అన్నాను. నా భయం ఏంటి, ఆడ ఏకంగా లీటర్ బాటిల్ 5 తీసుకొస్తారేమో నా భయం. అలా డ్రింకుల గురించి చెప్తాం. ఆ డ్రింకులకి ఒక అరగంట పట్టింది అడిగి తేడానికి. తెచ్చిన డ్రింకులు అలా తాగేసి అక్కడి నుంచి ఫాస్ట్ అయితే ప్యాకప్ అయిపోయాయి అనమాట. సో ఫైనల్లీ మా ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మా వాడు తినలేము అనుకున్నాం, మొత్తానికి అయితే తినేసాడు. సో వాటర్ కూడా అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఇంకా లేచి నడవాలంటే మాకు పొట్టల్లో మేము వేసిన వెయిట్కి లెగలేజ్ జ్యూస్లో అంత ఎక్కువ తిన్నాం అనమాట. మా వాడు చూడండి కళ్ళలో తెలిసిపోతుంది. మొత్తానికి అయితే లేచి హ్యాండ్ వాష్ చేసుకొని బిల్లు దగ్గరికి వచ్చేసరికి కళ్ళు జివ్వమన్నాయి. అదేంటి 3 కూరలు కదా ఆర్డర్ చేస్తాం, బిల్ అంటే అంత అయిపోయిందని ఆశ్చర్యపడ్డాం అనమాట. సో చూసారా ఇక్కడ నుంచి కుకింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. సో ఎంతమంది అయితే ఈ మాతరిని దాబాకి వచ్చారో, ఫుడ్ టేస్ట్ చేశారో మాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇవి ఆ దాబా బయట కాసేపు సోదేసుకొని అందరూ సరదాగా 5 కలిసి ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ తీసుకుని దారిలో వస్తూ అక్కడ డ్రింక్స్ ఎలాగా దాహం వేస్తుంది పొలమని, ఇంకా అలాగే డ్రింక్స్ అక్కడ తాగుతుంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాక 1 నిమిషం తాగితే సెట్ అయిపోతుందని చెప్పేసి మొత్తం చక్కగా 5 కూడా 5 నిమిషాలు అయితే తీసుకోవడం జరిగింది. సోడా అంటే గుర్తొచ్చేది మాత్రం హ్యాండ్మేడ్ సోడాలండి. చిన్నప్పుడు గోలీ సోడాలు వేసుకొని తుస్సుమని అంటే ఆ గ్యాస్ ఆహా ఎంతైనా గోల్డ్లే అండి. సో ఆ నిమిషాలకు వచ్చే టేస్ట్ వేరు. ఇప్పుడు వచ్చే నిమిషాలు అంటారా నార్మల్గానే, అంటే ఆ నిమ్మసోడాల్లో ఆ టేస్ట్ ఉంటుంది కానీ ఆ ఫీల్ ఉండట్లేదు. అదే గోలీ సోడా అయితే ఆహా ఆ సోడా కొట్టుకోవడం అంత అసలు అప్పుడు అర్థమైంది సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అని, పీజీ కాదని. సో నిమిషాలు చేతితో పట్టుకొని అలా ఫాస్ట్గా తాగేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. దారిలో తెలిసిందే కదా సామర్లగూడ అంటే మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది అవర్ బాస్. మా బాస్ గుడికి అయితే వచ్చాం అనమాట, ఆంజనేయ గుడి దగ్గరికి. సో చీకట్లో మా వాడు ఫోటోలు తీయడానికి చాలా కష్టాలు పడుతున్నాడు స్నాప్చాట్లో స్నాప్లు పడటానికి. కానీ ఏంటో మా బాస్ మాకే కనిపించారు, వాడి కెమెరాలో పడలేదంట పాపం. సో అందుకని చాలా విశ్వ ప్రయత్నాలు అయితే వాడు చేశాడు. సో ఫైనల్గా వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. సో చూసారు కదా మా ఈ దాబాలో మేము చేసిన గోల రచ్చ ఇవన్నీ. కానీ ఫుల్ అయిపోయింది. మీకు దాబాలో ఏం నచ్చింది బాగా?
రంబా ఏయ్! రే రంబా చికెన్ కర్రీ ఎత్తానండి నాకు నాకు కూడా బేసిక్ గా రంబా చికెన్ కర్రీ అసలు మామూలుగా లేదు. అండ్ ఆ దాబాకి ఇంకా ఎవరెవరు వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఆ దాబా ఆల్మోస్ట్ చాలా ఫేమస్ అది. చాలా మాతరణి పంజాబీ దాబా అంటే సామలకోట ఎవరైనా చెప్తారు పేరు అనమాట. సో మేమంతే దాబాలో మంచి రిచ్గా ఎంజాయ్ చేసుకున్నాం. మధ్య మధ్యలో ఆడేది హిందీలో మాట్లాడాడండి, అది తిట్టాడా పోడాడో కూడా అర్థం కాలేదు మాకు. సో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. సో అప్పటి వరకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లిటిల్ ట్విన్స్ అఫీషియల్ సైనింగ్ ఆఫ్.